సినిమా చూశాను. తీన్మార్ సెలబ్రేటింగ్ లవ్, పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్, గణేష్ బాబు ప్రొడక్షన్, జయంత్ సి పరాంజే డైరెక్టర్. ఇది ఒక మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ అండి. మన హిందీ సినిమా లవ్ ఆజ్కల్ ఉంది కదా, లవ్ ఆజ్కల్ రీమేక్. మన తీన్మార్ సెలబ్రేటింగ్ లవ్ ఎలా ఉందో చెప్పాలంటే కష్టం, నేను చెప్పలేను, చెప్తే తట్టుకోలేను. నార్మల్ గా పవన్ కళ్యాణ్ గారు ఒక క్యారెక్టర్ వేస్తేనే జనాలు చూడటం కష్టం, తట్టుకోవడం కష్టం. అలాంటిది ఈ సినిమాలో 2 క్యారెక్టర్లు వేశారండి. ఆ 2 క్యారెక్టర్లో కూడా ఒక క్యారెక్టర్ పేరు మైకల్ వేలాయుధం, యుద్ధానికి వెళ్తున్నవాడు. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న యూత్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. రెండో క్యారెక్టర్ పేరు అర్జున్ పాల్వాయ్, యుద్ధంలో గెలిచినవాడు. మన పాతకాల పద్ధతులతో మన పాతకాల మనుషులు ఎలా ఉన్నారు, ఆ పాతకాలంలో ప్రేమలు ఎలా ఉన్నాయి అని చెప్పే క్యారెక్టర్. ఇంకా డాన్స్ విషయానికి వస్తే అబ్బాబ్బాబ్బాబ్బా ఆయన ఇచ్చిన మూమెంట్స్ టూ మచ్ మూమెంట్స్ ఇచ్చారండి. ఒక బస్తీ దోస అని సాంగ్లో అయితే ఆయన చేసిన డ్యాన్స్ అసలు నా భూతో నా భవిష్యత్ అండి. ఇంక ఈ సినిమా హీరోయిన్ల దగ్గరకు వస్తాయండి. త్రిషా హీరోయిన్, పక్కన రష్యన్, ఇంకో పక్కన అమ్మాయి పేరు కృతి కర్బండ. ఏదో రెమ్యూనరేషన్ ఇవ్వాలి కాబట్టి 2-3 డైలాగులు ఫీల్ అవుతుంది కాబట్టి ఒక పాట ఇచ్చి మొత్తానికి ఆ అమ్మాయి క్యారెక్టర్ని అలా సాటిస్ఫై చేశారనమాట. త్రిష అసలు ఈ సినిమాలో ఉందండి. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఆమెకి ఎంత మేకప్ వేశారో తెలియదు కానీ అబ్బో యూత్ఫుల్గా చూపించడానికి అయితే జయంత్ గారు టూ మచ్ ట్రై చేశారు. త్రిష కూడా దాదాపు కొన్ని సీన్లో బాగానే యూత్ఫుల్గా కనిపించింది అనుకోండి. ఇంకొక అమ్మాయి ఉందండి. ఆ అమ్మాయి మరి ఇండియన్ కూడా కాదండి, రష్యా నుంచి పిలిపించారు ఆ అమ్మాయిని. అమ్మాయి పేరు దానా. దానా అబ్బా అయ్యి బాబా. ఆ అమ్మాయి పెద్ద చేసిందేం లేదు. ఆ అమ్మాయికి డైలాగులు 1-2 ఇచ్చినట్టున్నారండి. అది కూడా కొంచెం చాలా కష్టపడుతూ చెప్పినట్టు అనిపించింది. కాకపోతే ఆ అమ్మాయి ఉందండి అంటే తెల్లతోలు కదా, ఆబ్వియస్గా బాగానే ఉంటుంది. కాకపోతే 2-3 సీన్లలో మాత్రం ఆ అమ్మాయి అబ్బో చాలా బాగుందండి. సినిమాకి మ్యూజిక్ అండి, అబ్బో మ్యూజిక్ ఉందండి. మణి శర్మ గారి మ్యూజిక్. దిస్ ఈస్ నంబర్ 1 ఆడియో మై బాస్ పవన్ కళ్యాణ్ కెరియర్. పవన్ కళ్యాణ్ కెరియర్ బెస్ట్ ఫిల్మ్ అసలు తీన్మార్ సెలబ్రేషన్ ఆఫ్ లవ్. చాలు భయ్యా, చాలు భయ్యా, చాలు. మెయిన్ ప్లాట్ గురించి మాట్లాడుకుందాం భయ్యా. భయ్యా ప్లాట్ గురించి చెప్పాలంటే భయ్యా ప్లాట్ పెద్ద లేదు భయ్యా, సేమ్ లవ్ ఆజ్కల్ రీమేకే కదా. అదెవరికి తెలుసు భయ్యా? ఓ లవ్ ఆజ్కల్ తెలియని కొంతమంది ఉన్నారు కదా. ఓకే భయ్యా మీకోసం ప్లాట్ చెప్తా. ఇది ఒక లవ్ స్టోరీ భయ్యా. ఓ ఒక్క లవ్ స్టోరీ కాదు భయ్యో, 2 లవ్ స్టోరీలు. ఆ రోజుల్లో ప్రేమించడం అంటే అది ఒక అద్భుతమైన ఫీలింగ్. ఈ రోజుల్లో ప్రేమించడం అంటే అది అదో రకమైన ఫీలింగ్. ఈ 2 లవ్స్ కి మధ్యలో జరిగే కంపారిజనే ఈ తీన్మార్ సెలబ్రేషన్ ఆఫ్ లవ్ భయ్యా. అది ద మ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. సినిమా వండర్ఫుల్, మార్వెలస్, సూపర్, ఫ్యాంటాస్టిక్ భయ్యా, ఫ్యాంటాస్టిక్. సో అందరూ చూసి తీన్మార్ స్టెప్పులు వేసారు అంటావు అంతే కదా భయ్యా? మామూలుగా వేయలేదు భయ్యా, నేనే వేసా భయ్యా తీన్మార్ స్టెప్పులు. కుమ్మేసాం అసలు థియేటర్ మొత్తం తీన్మారే భయ్యా. రీమేక్ సినిమాల్లో అంత క్రియేటివిటీ ఏముంది భయ్యా? నిజం మాట్లాడుకుందాం భయ్యా మనం. భయ్యా క్రియేటివిటీ ఏముంది అని అంత గట్టిగా అడిగితే పెద్ద క్రియేటివిటీ ఏం లేదు కానీ భయ్యా, నువ్వు గట్టిగా నిజం మాట్లాడమంటున్నావు కాబట్టి భయ్యా, అది కమాన్ భయ్యా. నిజం మాట్లాడాలంటే భయ్యా సినిమాలో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అంత పెద్ద లైవ్లీగా లేదు భయ్యా. త్రిషాకి పవన్ కళ్యాణ్కి మధ్యలో కెమిస్ట్రీ చూపించాడు కానీ కెమిస్ట్రీ అంత పండలేదు భయ్యా. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి సినిమా ప్రొలాంగ్ అవుతున్న కొద్దీ మధ్యలో ఏదో తెలియని డిస్టర్బెన్స్ భయ్యా, సీన్స్ డిస్కనెక్ట్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటాయి. సెకండ్ హాఫ్లో జయంత్ చూపించిన లవ్ సీన్స్ ఏవైతే ఇంటెన్సిఫైడ్గా చాలా ఎమోషనల్గా క్యారీ అవ్వాలో ఆ ఎమోషన్ ఇంటెన్సిటీ ఏదో మిస్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది భయ్యా. సో మొత్తానికి లాజిక్ మ్యాజిక్ మిస్ అయిందంటావు భయ్యా? లాజిక్ మ్యాజిక్ మిస్ అయింది అంటే భయ్యా సినిమా మొత్తం బాగానే ఉంది, ఎంజాయ్ చేసాం, బాగానే ఎంజాయ్ చేసి బయటకు వచ్చాం కానీ భయ్యా పెద్ద కిక్ లేదు భయ్యా సినిమాలో.
సో కిక్ లేదంటావు భయ్య, అంతే కదా? అవును భయ్యా. సరే భయ్య, ఆ కిక్ గురించి మనం లైట్ తీసుకొని ప్రస్తుతానికి మన సినిమా పిచ్చ పర్సంటేజ్ గురించి మాట్లాడుకుందాం. సినిమా పిచ్చ పర్సంటేజ్ గురించి మాట్లాడాలంటే భయ్యా, ఈ సినిమాకి మేమిచ్చే పిచ్చ పర్సంటేజ్ భయ్యా 65% భయ్యా. 65%? 65% అంటే భయ్యా సినిమా రొమాంటిక్ సినిమా భయ్యా, మంచి ఎంటర్టైన్మెంట్ వాల్యూస్ ఉన్నాయి, ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు, మొత్తం ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూసి రాగలిగే సినిమా, సాంగ్స్ బాగున్నాయి. సో భయ్యా 65% భయ్యా. భయ్యా నీ ఇష్టం వచ్చినట్టు సినిమా పర్సంటేజ్లు ఇస్తున్నావు, జనాలేమో బండ బూతులు పెడుతున్నారు భయ్యా. మన picha@cinemapicha.com కి బోల్డెన్ ఈమెయిల్స్ వచ్చినాయి. ఈమెయిల్స్ పంపించారా భయ్యా? పంపించారు, చదవండి భయ్యా, చదువు భయ్యా. ఫ్రమ్ శ్రీకాంత్, బే ఏరియా అంట. ఓకే శ్రీకాంత్. ఈ మధ్య ఇదొకటి ఫ్యాషన్ అయిపోయింది. ఫేస్బుక్లో, వెబ్సైట్లో ఎవడి పడితే వాడు ఇష్టం వచ్చినట్టే సినిమా రివ్యూలు పెడుతున్నారు. అసలు సినిమా రివ్యూలు ఇవ్వటానికి మీరు ఎవర్రా పిచ్చరా? శ్రీకాంత్, నువ్వు అడిగిన క్వశ్చన్కి నేను ఇచ్చే జస్టిఫికేషన్ ఏంటంటే, మా సినిమా రివ్యూలు చదివి మాకు ఈమెయిల్ చేయడం నీకు పిచ్చ. అలా జనాలకి రకరకాల పిచ్చలు ఉంటాయి. ఇది మా సినిమా పిచ్చ, మరి మా సినిమా పిచ్చను మేము ఎలాగ ప్రదర్శించుకుంటాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ చదువు భయ్యా. ఈవిడెవరో లక్ష్మి అంట భయ్యా. ఏం చెప్పారంటే, సినిమాలు అంత కష్టపడి, అంత బడ్జెట్తో, అంత టైం తీసుకొని కష్టపడి తీస్తే మీరు ఏంటండి ఇలా ఉట్టిగా తీసి పడేశారు, ఇది ఏమన్నా న్యాయమా? లక్ష్మి గారు, సినిమా వాళ్ళు అంత కష్టపడి అంత డబ్బు ఖర్చు పెట్టి సినిమాలు తీసేది మన కోసమే కదండి. మనం కూడా చాలా కష్టపడి మనం సంపాదించిన డబ్బులు టికెట్గా పెట్టి సినిమా చూడడానికి వెళ్తాం. మరి సినిమా బాగోపోతే కాలుతుంది కదండి. మరి మా పిచ్చలా బయటకు వచ్చేస్తుంది, మరి అది మా సినిమా పిచ్చ. మరి ఇంకా భయ్యా, ఇంకా కొంచెం చదువు భయ్యా. ఏంటి భయ్యా ఇంకా చదవాలన్నా? అవును భయ్యా, చాలా బాగుంది భయ్యా, అట్లా బాగా బూతులు ఉన్నాయి. సర్లేండి భయ్యా, అయితే వాటికి సరిపోతాయి. విన్నారు కదండి, మీరు కూడా మమ్మల్ని తిట్టాలనుకున్నా, పొగడాలనుకున్నా, ఇంకేమైనా చెప్పాలనుకున్నా, ఎప్రిషియేట్ చేయాలనుకున్నా, మీ పిచ్చను మాతో పంచుకోవాలనుకున్నా, మాకున్న పిచ్చను తెలుసుకోవాలనుకున్నా, picha@cinemapicha.com కి ఈమెయిల్ చేయండి. అండ్ ఫాలోస్ ఆన్ ఫేస్బుక్ @cinemapicha. ఫేస్బుక్లో మన సినిమా పిచ్చ క్యాండిడేట్స్ రాసిన రివ్యూస్ ఏంటంటే, కేకలా ఏం లేదు, జస్ట్ టైంపాస్ అంతే, శక్తి ఆరెంజ్ పులి కన్నా చాలా బెటర్ అంతే, బట్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ స్పెషల్. మై డియర్ ఫ్రెండ్స్, మీరు లవ్ వాజికల్ మూవీ చూసి ఉంటే ఈ మూవీ చూడడం అవసరం లేదు. టైం వేస్ట్ అండ్ మనీ వేస్ట్. గైస్, డోంట్ లిసన్ టు ఎనీవన్. మూవీ ఈజ్ రియల్లీ ఆసమ్. పవన్ నో డౌట్ రాక్ ద మూవీ. నిజంగా మూవీ బాగుంది. పవన్ ఇస్ బ్యాక్ ఇన్ హిస్ ఓల్డ్ స్టైల్. హీ రాక్ ద మూవీ. Lavaajkal not a film that can be remade with Telugu star. I don't say it's boring. Maybe it's soulless. సో భయ్య, అయితే మొత్తానికి మన తీన్మార్ సినిమా కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు అంటావు. కాకపోతే కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు అని కాదు కానీ భయ్య, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే రచ్చ భయ్య. వాళ్ళకైతే ఇంకా అసలు ఇది ఒక దివాళీ లాంటిదే భయ్య.